రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ ఇటీవల ఈటల రాజేందర్ గారు ఎంపీ చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతా ఉన్నాయి. ముఖ్యంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా పగ్గుమంటా ఉన్నారు. ముఖ్యంగా నిన్న పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ సైతం కూడా మా కార్యకర్తలు కనుక తలుచుకున్నట్టయితే ఉంటే ఉరికిచ్చి కొడతారని చెప్పేసి కూడా ఆయన కొంత తీవ్రమైనటువంటి పదజాలంతో కూడా దూషించినటువంటి పరిస్థితి. మరో పక్కన జగ్గారెడ్డి కూడా స్పందించడం జరిగింది. ఇద్దరి మధ్యలో ఇప్పుడు మాటల యుద్ధం అయితే కొనసాగుతూ ఉంది. సో ఈటల రాజేందర్ యొక్క వ్యాఖ్యల పట్ల అలాగే కల్వకుంట్ల కవిత కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దివాలా తీసింది రాష్ట్రం అని చెప్పేసి దివాలా కోరు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆమె కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. వీటి పట్ల ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారితో. అక్క నమస్తే. ముఖ్యంగా ఈటల రాజేందర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు మీ ముఖ్యమంత్రిని పట్టుకొని సైకో షాడిస్టు అన్నటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇంకో మాట కూడా జారీ అనొద్దు కానీ ఇంకొక అడుగు ముందుకేసి మాట్లాడిండు. సో ఆ మాట మీకు తెలుసు కాబట్టి ఆ వ్యాఖ్యలని మీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చూస్తుంది? నిన్న నుంచి చూసినావు కదా, ఏదో అని బతికి బట్ట గడదాం అనుకుంటున్నాడు. ఏదో ఇంత గౌరవం ఉండే పార్టీల నుంచి బయటకు పంపించిండ్రు అని గతంలో టీఆర్ఎస్లు వాడుకున్నంతసేపు వాడుకొని బయటకు పంపించిండ్రు అనుకున్నాం. కానీ లోపల ఉన్నంతసేపు క్యాన్సర్ రోగం లాగా లోపల ఏం చేసిండో మనకు తెలియదు. కానీ బయటకు వచ్చినప్పుడు ఈయన మీద సానుభూతితో అందరూ పార్టీలకు అతీతంగా సానుభూతి చూపించారు. కానీ నిజమైన లోపల ఉన్నటువంటి పిచాసి బయటికి వెళ్ళింది. కనీసం అన్పార్లమెంట్ వర్డ్స్ ఒక పార్లమెంట్ అభ్యర్థి మాట్లాడొద్దు అని కనీస జ్ఞానం లేనటువంటి ఈటల రాజేందరు అసలు నీకు సంబంధమే లేదు. మీ పార్టీ ఆల్రెడీ దేశాన్ని సర్వనాశనం చేస్తుంది. రేవంత్ రెడ్డి గారి మీద పదే పదే ఏడవడానికి కారణం ఏంది? నీకేమన్నా ఉంటే పార్టీ పరంగా మాట్లాడు, అడ్వైజులు ఇయ్యి, వ్యతిరేకించు, ఏమన్నా మాట్లాడు. కానీ వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారిని దూషించడానికి నీకేం అర్హత ఉన్నది? నాలుక మీద రేవంత్ రెడ్డి గారిని అసలు నువ్వు ఉచ్చరించడానికి నీకున్న అర్హత ఏంది అని అడుగుతున్నాను. ఆ మాటలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? గతంలో కేసీఆర్, మొన్నటిదాకా కేటీఆర్, ఇప్పుడు నువ్వు మీ పార్టీలో పుట్టిన వాళ్ళందరికీ ఇవే అలవాటు నేర్పించి పంపించిండేమో కేసీఆర్ అని అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ అంటే ఒక ఉద్యమంతో పుట్టినటువంటి గడ్డ ఇది. తెలంగాణ వాడుక భాషలో ఏమే రావే పోవే అని ప్రేమతో పిలిచే భాష ఉండొచ్చు. అంతేగాని దాన్ని నువ్వు ఈరోజు మంట కలిపి తెలంగాణ ఉద్యమకారులకి నేను ఉద్యమం చేసిన, నేను తెలంగాణ పోరాటంలో ఉన్నా అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలే ఈటల రాజేందర్. నువ్వు దాన్ని విడిచిపెట్టేసి తెలంగాణ ఇయ్యడమే తప్పుగా మాట్లాడినటువంటి అమిత్ షా మోదీ పార్టీలో జాయిన్ అయినావు నువ్వు. అంటే తెలంగాణ ఇయ్యడమే తప్పు పట్టిండు మోదీ, ఆ పార్టీలో పోయి జాయిన్ అయినావు తెలంగాణ ఉద్యమకారుని అని చెప్పుకొని. లెఫ్ట్ భావజాలాలు ఉన్నటువంటి పోయి రైట్ భావజాలాల పక్కన చేరినావు. చేరి బీఆర్ఎస్ లో ఉన్నన్ని రోజులు ఆ రకంగా ఉండే నీ కథ, దోచుకోవడం కథ. బీజేపీలోకి పోయినాక వాళ్ళ భావజాలాలు పూర్తిగా ఇమిడిపోయి వాళ్ళు ఎట్లయితే మనం సోషల్ మీడియాలో డబ్బులు ఇచ్చి పోషించి వ్యక్తిగత దూషణలు చేసేటటువంటి బెదవలు ఎవరైతే ఉన్నారో ప్రపంచంలో అందరికన్నా గబ్బులేసినటువంటి వ్యక్తులు పక్క రాష్ట్రాల్లో వైఎస్ఆర్ సిపిలు ఇప్పుడు టీడీపీ వర్గం ఏ విధంగా బూతులు తిట్టుకుంటాయో ఇక్కడ ఇంత తెలంగాణలో ఆ బూతులన్నీ ఈ బీజేపీకి తెలంగాణలో కాదు యావత్ దేశంలో కాంగ్రెస్ పార్టీని తిట్టనటువంటి లేనటువంటి వెధవలు ఎవరన్నా ఉన్నారు అని అంటే ప్రపంచంలో బీజేపీ వాళ్ళకు సబ్జెక్ట్ ఉండదు, దేశ పోరాటంలో లేరు, దేశ సంపదను సృష్టించడం లోపల లేరు. కానీ బూతులు మాట్లాడడానికి సృష్టించినటువంటి ఒక వాట్సాప్ యూనివర్సిటీ విద్యార్థులు, అందులో టీచర్లు, వీళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి ఈ దొంగ ఈటల రాజేందర్కి. ఎందుకంటే మా ముఖ్యమంత్రిని ఇష్టానుసారంగా నోటికొచ్చినట్లు మాట్లాడినావు కాబట్టి నీకు మంచి మర్యాద గౌరవం నీకు ఇవ్వాల్సినటువంటి అవసరం మాకు లేనే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడినప్పుడు మేము ఎట్టి పరిస్థితిలో వదిలేదే లేదు. దానికి నిన్న మా వాళ్ళు చాలా మంది కౌంటర్లు ఇచ్చిండ్రు. నేను కూడా చెప్తున్నా, చెల్లని నోటు ఏ విధంగా అయితే 2000 రూపాయల నోటు చెల్లకుండా బీజేపీ వాళ్ళు చేసిండ్రో, నరేంద్ర మోడీ చేసిండ్రో, అట్లనే నువ్వు చెల్లని నోటుని. మీ పార్టీలో 5 గ్రూపులు 6 గ్రూపులు ఉన్నాయి, వాళ్ళ మీద చూపించాల్సినటువంటి ప్రెస్టేషన్ ఈరోజు మా మీద చూపిస్తున్నావు. నువ్వు ఎవరితో కొట్లాడాలి అనేది నీకు అర్థమైతలేదు. బీఆర్ఎస్లో ఓనికి ఇప్పుడు నీకాడ డేకర్ ప్రభుత్వంలో లేదు. నేను టీఆర్ఎస్కి
రెండవ యజమానిని అని చెప్పినావు, నేను కూడా యజమానిని అని చెప్తే తన్ని బయటికి వెళ్ళగొట్టిండ్రు. ఇప్పుడు బీజేపీలకు పోయి నేను యజమానిని అనలేకపోతున్నావు, అధ్యక్ష పదవి కోసం ఎదురు చూస్తున్నావు, నీ ఆడ పప్పులు ఉడుకుతలేవు, నీకు ఇయ్యరు అనేది నీకు క్లారిటీ వచ్చింది. కాబట్టి ఏం చేయాలి? బీజేపీని తిట్టలేను, బీఆర్ఎస్లకు పోలేను, కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు హైడ్రా అని అది ఇది అంటే పొద్దున్న ఆస్తి గుంజుకోగలదని రేవంత్ రెడ్డి మీద ఏదో ఒకటి పుండు మీద కారం పొడి పోసినట్టు పోస్తున్నావు నువ్వు. కానీ అది ఏ విధంగా పరిణామం ఎదురు చూస్తుందో అనేది నీకు అర్థం కాలే. ఆ ప్రెస్టేషన్లో 5 గ్రూపులు ఆడ రాజా సింగ్ది ఒక గ్రూపు, గుండు అరవింద్ది ఒక గ్రూపు, కిషన్ రెడ్డిది ఒక గ్రూపు, బండి సంజయ్ది ఒక గ్రూపు, ఈటల రాజేందర్ది ఒక గ్రూప్. 5 గ్రూపులు లోపల కొట్టుకొని సావక బయటకు వచ్చి ఆ ప్రెస్టేషన్ కాంగ్రెస్ మీద తీస్తున్నావు, మా ముఖ్యమంత్రి మీద తీస్తున్నావు. జగ్గారెడ్డి గారు మాట్లాడింది బట్టలు కూడా తీసి కొడతాం, బరాబర్ తీసి కొడతాం రండా అంటావు, మరి మా ముఖ్యమంత్రిని రండా అంటావు అంటే అది బాగుందా మీకు? అది బాగుందంటే చెప్పండి, ఈ మాట బాగాలేదని నేను కూడా చెప్తా. ఓ ముఖ్యమంత్రిని పట్టుకొని రండా అని ఆ రోజు కిషన్ రెడ్డి ఇద్దరి మాటలలో తేడా ఉంది మేడం. అంటే ఆయన అట్లా మాట్లాడారు, ఆ రోజు కిషన్ రెడ్డిని కేసీఆర్ రండా అన్నాడు, ఈ రోజు ఈటల రాజేందర్ మా ముఖ్యమంత్రి అన్నాడు. మీకు అలవాటైనటువంటి పదాలు అవి. కానీ ఆ రోజు కిషన్ రెడ్డి అనిపించుకున్నాడు, మీరు ఎవ్వరూ నోరు తెరవలేదు. అంటే మీకు సఖ్యత లేకపోవటంనా అంటే కూడా పడితే ఇట్లా దులుపుకునే పోయే రకం మీరైతారేమో నాకు తెలియదు. కానీ మా ముఖ్యమంత్రిని, మా నాయకుల్ని అంటే మేము ఊరుకునేటంత స్థాయి మా నెత్తూరులోనే లేదు. మేము శాంతియుత పోరాటాలు చేసేటోళ్ళము, కానీ మమ్మల్ని కెలికి వాసన చూస్తా అంటే ఊరుకోము. మేము ఎట్టి పరిస్థితిలో ఊరుకోము. ఉరికిచ్చి కొడతా అన్నాడు, బట్టలిప్పి కొడతా అన్నాడు. నేను ఆయన మాటలు అన్నాడు కదా, నేను అది అన్నాను. ఇంకా అంతకు మించి మా కార్యకర్తలు, మీకు బీజేపీలో గిని మంది కార్యకర్తలు ఉండొచ్చు ఇడ, కానీ మా కార్యకర్తలు ఇడ లక్షలాది మంది స్వతంత్రం వచ్చినప్పటి నుండి పుట్టిన పార్టీ ఇది, అంతకు ముందు పుట్టినటువంటి పార్టీ ఇది. ఇంటింటికి కాంగ్రెస్ జెండాకు, కాంగ్రెస్ చేకూర్తుకు ఓటేసినోడు ఎవడో ఒక్కడు ఉంటాడు ఇంట్లో, వద్దు అనుకున్నా కూడా ఉంటారు ఇంట్లో. మరి అట్లాంటి పార్టీలో ఎంతమంది కార్యకర్తలు ఉండొచ్చు, ఎంతమంది అభిమానులు ఉండొచ్చు, ఎంతమందికి కాంగ్రెస్ అంటే తెలియని కుటుంబం లేకుండా ఉండేటటువంటి కుటుంబాలు ఎంతమందో ఉన్నారు కదా. తెలియదు అనేది ఏ కుటుంబంకి లేదు. బీజేపీ అంటే పువ్వు గుర్తు అంటే ఇంకా 75% తెలంగాణలో ఎవరికీ తెలియదు. మరి మా దగ్గర ఉన్నటువంటి అభిమానం, మా నాయకుడిని తిడితే ఏ విధమైనటువంటి పరిహారం చెల్లించుకోవాల్సి వస్తుందో ఈటల రాజేందర్కి ఇంకా తెలుసలేదు. ఆయన ఏ పార్టీలో ఉన్నాడో సగం మందికి తెలియదు. ఇంకా ఆయన ఎవరో కూడా 75% నాకు తెలిసి ఊర్లలో అడిగితే ఎవరికి తెలియదు పెద్దగా. కేటీఆర్ కూడా గతంలో మాట్లాడిండు, రన్నా అని మాట్లాడిండు. మొన్న కూడా ఓట్లకు నోట్ల కట్టలతోటి దొరికినటువంటి పట్టపగలు దొరికినటువంటి దొంగ అని చెప్పేసి కూడా మొన్న కేటీఆర్ కూడా మాట్లాడడం జరిగింది. సో కేటీఆర్ మాట్లాడినప్పుడు ఇంత గుర్తించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రత్యేకంగా ఒక బీసీ వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తి పట్ల ఈ రేవంత్ రెడ్డి గారు ఒక వ్యాఖ్యలు అయితే వినబడతా ఉన్నాయి. ఇటువంటి చర్చ నడుస్తా ఉంది. దీన్ని అంటే ఆయన ఏ కులం ఆయన ఫస్ట్ చెప్పుకోవాలి. ఆయన బీసీనా రెడ్డినా? కోడళ్ళందరూ రెడ్డి కులంకెళ్ళి కావాలి. ఆయన ట్యాగ్ వేసుకొని తిరిగేది బీసీ అంటే ఎట్లయితే చెప్పు నాకు. నువ్వు పుట్టిందే కులము, భార్య ఏ కులము, కోడళ్ళే కులము. నేను వ్యక్తిగతంగా కుటుంబ పరంగా నేను వెళ్ళదలుచుకోలేదు. నువ్వు బీసీ అన్నందుకు, బీసీ బిడ్డనా అన్నందుకు నేను ఈరోజు సమాధానం చెప్తున్నా. ఆయన వ్యక్తిగతంగా దూషించుడు, మేము వ్యక్తిగతంగా ఆయనకు రిప్లై ఇస్తున్నాం. ఆయన కులపరంగా మేము తిట్టట్లేదు, కులపరంగా మేము మాట్లాడట్లేదు. నీకేం సంబంధం లేకుండా ఎందుకు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు? సరే కేటీఆర్ అంటే నోటి దోలెక్క ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నాడు, మేము దానికి జవాబిస్తూనే ఉన్నాము. పనిలేదు, ఈరోజు ఉద్యోగం పోయిన ప్రెస్టేషన్లో పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నాడు. అక్కడి నుంచి ఇప్పటిదాకా అసెంబ్లీ నుంచి ఇప్పటిదాకా తిడుతూనే ఉన్నాం. మేము మాట్లాడిన మాట ప్రతి మాటకి జవాబు చెప్తున్నా. నా వీడియోలు కావాలంటే ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు, నేను తిడుతూనే. బట్ ఈరోజు ఆయన పేరేంది, గుండు సంజయ్, బండి సంజయ్. ఆ బండి సంజయ్ ఈయన కొట్లాటల లోపల రేవంత్ రెడ్డిని తిట్టాల్సిన అవసరం ఏముంది? బండి సంజయ్ని తిట్టు, లేకపోతే పిరికి పందలా ఉరిగిపోతున్నటువంటి మోదీని తిట్టు. 26 మందిని పొట్టన పెట్టుకున్న పాకిస్తానోడు ఈరోజు మన దేశానికి నలుగురితోనే, ఇంత పెద్ద దేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్న మన దేశంలో ఈరోజు 26 మందికి ప్రొటెక్షన్ ఇయ్యలేనటువంటి అసమర్థ ప్రధానమంత్రిని తిట్టు. మన దేశ సరిహద్దు లోపల ప్రొటెక్షన్ ఇయ్యనందుకు ప్రధానమంత్రిని తిట్టు. ప్రభుత్వం వైఫల్యం అని తిట్టు. నువ్వు మన దేశం మీద 26 మంది అమానుషంగా చనిపోయినరు, నీ చేతగానితనం అని మోదీని తిట్టు. మమ్మల్ని ఎందుకు తిడుతున్నావయ్యా? ఎందుకంటే తట్టుకోలేకపోతున్నాడు.
నేను రెండో యజమానిని అని చెప్పుకున్నటువంటి నాకు ఉనికి లేకుండా పోతున్నది. అక్కడ అధ్యక్షుడిని అయిదామంటే కానిస్తలేరు. రేపు పొద్దున్న నేను ఏదన్నా ఒరగబెడదామా అనుకుంటే 2 పార్టీలు నాకేం డేక్తలేవు. కాబట్టి నేను లైమ్ లైట్ లో ఉండాలి, ఎవరినో ఒకళ్ళని తిట్టాలి, తిడుతున్నా. ఆయనకి ఎందుకు ప్రెస్టేషన్ వస్తుందో, ఎందుకు పిచ్చెక్కిందో నాకు అర్థమైతలేదు. మెంటల్ హాస్పిటల్ దగ్గర ఉంటే ఒకసారి పోయి టెస్ట్ చేపియమని అడుగుతున్నా నేను.